హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే పెద్ద సైజు ఉప్మా రవ్వతో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుకైతే నేను 2 కప్పులు ఉప్మా రవ్వను తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర మరియు 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చిని కూడా 3 కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకును కూడా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ కప్తో అయితే నేను 2 కప్స్ ఉప్మా రవ్వను తీసుకున్నాను. సేమ్ అదే కప్తో 6 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 6 కప్స్ ఉప్మా రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను అయితే మనం కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ ఉప్మా అయితే కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. ముందు వీడియోస్ ఒకవేళ మీరు చూడనట్లయితే పైన ఐ కార్డ్స్ మరియు ఎండ్ స్క్రీన్లో వీడియోస్ పెడతాను, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడైతే ఉప్మా అనేది కొంచెం దగ్గరకు వచ్చిందండి, ఉడుకుతుంది. అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే ఉప్మా అనేది మనకి రెడీ అయ్యిందండి. ఈ విధంగా అయితే మనం ఈజీగా ఉప్మాని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉప్మా అనేది తయారయ్యింది. ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా ఇప్పుడు ఉంటుందని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.